నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద తెలంగాణలో ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మీద ఒక కీలకమైనటువంటి హైలైట్ అంశం కనిపిస్తుంది మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారం ఏ పౌరుడైనా భారతదేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు ఏ ప్రాంతంలో అయినా సంచరించవచ్చు ఏ వ్యాపారాన్నైనా చేసుకోవచ్చు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి ప్రస్తుతం ఎందుకు వచ్చింది ఆమనగల్లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ మార్వాడి సమాజానికి పూర్తిగా అంటగడతారా ఇది విపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన ఎందుకు మార్వాడీల మీద ఇంత వివక్ష చూపిస్తున్నారనేది వారికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి అంశం అయితే 1969లో తెలంగాణలో ఆంధ్ర గో బ్యాక్ అనేటువంటి నినాదం రావడం జరిగింది 1953లో మద్రాస్ ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల మీద ప్రజాప్రతినిధుల మీద వివక్షపూరితమైనటువంటి అంశం రావడం జరిగింది అంటే ఇలాంటి క్రమమైన పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రాంతీయ తత్వాలు విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా వస్తుంది నిజంగా మార్వాడీలు చేసినటువంటి తప్పేంది ప్రస్తుతం బేగం బజార్కి ఏ చిన్న వస్తువు కొనడానికి వెళ్ళినా కానీ చౌక ధరకి దొరుకుతాయి అని భాగ్యనగరంలో ఉండేటువంటి హైదరాబాద్లో ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఒక నానుడి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరూ కూడా నాసి రకమైనటువంటి వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు యూపీఐ పేమెంట్స్ని వాళ్ళు అనుమతించరు కాబట్టి మార్వాడీలకు సంబంధించి వారు చేస్తున్నటువంటి బిజినెస్ వల్ల స్థానికంగా చాలామంది ఉపాధిని కోల్పోతున్నారు మార్వాడీలు కేవలం వారికి మాత్రమే జీవనోపాధి కల్పిస్తూ వారికి మాత్రమే ఉద్యోగాల కల్పన చేస్తున్నారు అనేది మాత్రం కొంతవరకు విమర్శ వస్తుంది నిజంగా మార్వాడీలు తప్పు చేస్తున్నారా హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ యావత్తు మార్వాడీలు ఆంధ్ర ప్రాంతాన్ని మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది మార్వాడి గో బ్యాక్ ఆంధ్ర గో బ్యాక్ వరుసగా ఇలాంటి నినాదాలు వస్తుంటే అసలు తెలంగాణలో ఉండేది ఎవరు ఇక్కడ నివసించాల్సింది ఎవరు ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరాజు గారు విహెచ్పి నాయకులు అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు శాంతిలాల్ జైన్ గారు మరికొద్దిసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు ఎస్ రామ్మూర్తి గారు ముందుగా మీ దగ్గరికి నేను వచ్చేస్తాను ఏమంటారు అసలు ఈ మార్వాడి గో బ్యాక్ ఏంటి ఒక చిన్న సంఘటనను యావత్తు మార్వాడీలకు అంటగట్టాల్సినటువంటి అవసరం ఏంటి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి దీని మీద బిఆర్ఎస్ మా పార్టీ స్టాండ్ అన్నది ఇంతవరకు మేము చెప్పలేదండి ఎందుకంటే దీన్ని మాకు అంటగట్టనికి ఏదైతే చాలా పార్టీలు ఏదైతే వాస్తవంగా ఒక చెవు పెట్టుకొని చూస్తున్నాయి ఎందుకంటే క్లియర్ గా ఏం జరుగుతున్నది అన్నది అసలు అది ప్రజా ఉద్యమమా లేకపోతే ప్రజల నుంచి వచ్చిందా లేకపోతే ఏ విధంగా అమనగల్లో జరిగింది దాని తర్వాత ఈ రోజు డోర్నకల్లో కూడా జరిగింది చాలా మంది వ్యక్తులకు తెలియదు ఈ రోజు డోర్నకల్లో నాసిరకం సామాన్ అమ్మిండని ఆ దుకాణం మీద దాడి చేసే ప్రయత్నం చేసి అక్కడ స్థానికులు ఎందుకంటే బతకడానికి ఎవరు వచ్చినా ఈ నేల ఏదైతే స్వాగతిస్తుందండి కానీ ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చినప్పుడే ఏ నేలైనా అది భారతదేశం నేలైనా తెలంగాణ నేలైనా ఇంకా ఏ నేలైనా అందరికీ ప్రాంతీయ దేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో ప్రతి ప్లేస్ లో ప్రాంతీయవాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేనున్నా విజయవాడకు పోయి నేను డామినేట్ చేస్తే అక్కడ వాళ్ళు ఓర్చుకోలేరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే హైదరాబాద్కి వచ్చి మిగతా వాళ్ళు కూడా డామినేషన్ చేస్తే ఎవరు ఓర్చుకోలేరు కానీ ఇక్కడికి వచ్చి మిళితమై ఎందుకంటే రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఉండు అన్న పదాన్ని జీర్ణించుకొని ఎవరైనా ఉంటే వాళ్ళను ఏ ప్రాంతమైనా స్వీకరిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పాట పాడాలి ఒకవేళ ఇక్కడ వద్దనుకున్నప్పుడు వేరే దగ్గరికి పోవాలి అంతే తప్ప కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు కానీ ఇప్పుడు మనం చూసుకుందాం ఎందుకంటే పూర్తి వ్యాపారాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అన్నది జగబెరిన సత్యం దాన్ని కూడా ఎవరు కాదని నిజం ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు కానీ ఎందుకంటే ఇక్కడి వాళ్లకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకవేళ నిజంగానే ప్రాబ్లం వచ్చి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే 100% ఏ పార్టీలైనా వాళ్ళ వెనక ఉంటే అంతే తప్ప కానీ ఇక్కడ ప్రజలకు ఎందుకంటే తెలంగాణ నేల మీద తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎందుకంటే గలమెత్తుకున్నది దాంతో పాటు ముందుంది పోరాటం చేసింది ఇప్పుడున్న పోరాటాలు ఎందుకంటే ఇప్పుడు నాకు కొంత ఈ రాజకీయ కోణం కూడా కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ శ్యామ్ గాని అదే విధంగా గోరెటి రమేష్ గాని ఎందుకు గోరెటి రమేష్ పాట రాసిన తర్వాత అదే విధంగా తెలంగాణ శ్యామ్ మాటలు కూడా కొన్ని విద్వేషపూరితంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ కూడా ఏదైతే మార్వాడీలకు సంబంధించిన వ్యక్తి కూడా విద్వేషపూరితంగా మాట్లాడండి ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా మీకు చేత కాదు ఏదైతే 1000 రూపాయలు ఇస్తే తాగి పండుకుంటారు అన్న మాట మాట్లాడిన ఏదైతే మార్వాడికి సంబంధించిన వ్యక్తి మాట్లాడింది కూడా నేను ఏదైతే మీడియాలో చూశాను నేనేమంటున్నా తెలంగాణ ఎంత కష్టపడుతుందని చాలా మందికి తెలియదండి వాళ్ళకు కూడా మార్వాడి సోదరులు కూడా చెప్తున్నా తెలంగాణ ప్రతి గ్రామానికి వెళ్ళండి ఎన్ని గంటలకు పడుకుంటారు ఎన్ని గంటలకు లేస్తారు అన్నది కూడా తెలియాలి వాళ్ళకి ఎందుకంటే పొద్దుగాల 4 గంటలకు లేచి వాళ్ళు పొలాలకు వెళ్ళి పని చేసుకొని అక్కడ ఉన్న ఏదైతే పంట పొలాలను సుభిక్షంగా చేసి తెలంగాణ నుంచి వాస్తవంగా చెప్పాలంటే దేశానికి అన్నం పెడుతున్నారు రైతులు తెలంగాణ దాదాపు ఇప్పుడు ఎన్నో వరిలో నంబర్ 1 వచ్చింది. ఎందుకు వచ్చిందండి? కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు ఆంధ్రలో చేస్తేనే వచ్చిందా, లేకపోతే మిగతా ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు చేస్తే వచ్చిందా?
తెలంగాణ రైతులు కష్టపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ వాతావరణంలో ఉన్న రైతు కూలీలు, అదే విధంగా రైతులు పండించిన ఏ రోజు రైతులు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చిండు. మేము కష్టపడతాం 100%. అందరూ కూడా తెలంగాణ ఉన్న ప్రతి రక్తం కూడా నిద్రపోదండి, నిద్ర లేపే రక్తం మాది. మేము నిద్రపోయే రక్తం మాది ఎన్నడూ కాదు. నిద్ర లేపే రక్తము, దేశానికి ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చిన రక్తం. ఏ ఉద్యమాలైనా బీజేపీ ఉన్నది ఇప్పుడు నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భంగా కొంత చెప్పాలి. 1998 లో పుట్టిన అయితే బీజేపీ పార్టీకి ఏ ఉద్యమాలతో, తెలంగాణ ఉద్యమాలతో సంబంధం లేదు. వాళ్ళు నక్సలిజాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ రోజు ఆపరేషన్ కగారు కూడా అదే పేరు మీద నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఉద్యమాలకు ఏ పార్టీకి సంబంధం లేని ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ ఉన్న సంబంధాలు కూడా ఏమీ లేవు. కానీ సాయుధ పోరాటం కానీ, లేకపోతే ఆయుధ పోరాటం కానీ, ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కానీ, నేను ఏమంటున్నా అంటే కొంత నాకు ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తున్నాయి, అదే విధంగా జీడబ్ల్యూఎంసీ వస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో అన్ని దిక్కుల వీళ్ళు మార్వాడీస్ ఉన్నారు. ఈ మార్వాడీస్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, ఎందుకంటే బీజేపీ వెనక ఉండి వీళ్ళు రెచ్చగొడుతుందేమో పెద్ద డౌట్ నాకు. నేను ఏదైతే సోషల్ మీడియా ద్వారా కూడా నేను కొంత డౌట్ వ్యక్తం చేసిన. ఎందుకంటే ఇది ఏదైతే దెబ్బ మనమే కొట్టాలి, మందు మనమే రాయాలన్న ఏదైతే సిద్ధాంతం మీద, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా కాచుకొని ఉంటుంది. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి, మళ్ళీ మత విద్వేషాలు వేరే వాళ్ళు రెచ్చగొట్టిళ్ళు, వేరే పార్టీ వాళ్ళు రెచ్చగొట్టిళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఒక కోణం తీసుకొచ్చి అక్కడ ఉన్న ఓటు రాబట్టుకొని కూడా కొంత కోణంగా కూడా జరుగుతుందని నాకు కూడా కొంచెం డౌట్ ఉన్నది. తెలంగాణ శ్యామ్ బ్యాక్గ్రౌండ్ ఏంది, అదే విధంగా గోరెట్ రమేష్ బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏం జరుగుతున్నది, ఏ విధంగా వస్తున్నది, జనాలకి వస్తున్నదా, సృష్టించబడుతున్నదా అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. ఏం జరుగుతున్నది, ఏ విధంగా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఏది జరగక ముందే నేను కూడా ఇప్పుడు డిబేట్ లో చూశాను. ఏంటంటే కొన్ని లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇది అని మీరు మా ఏదైతే డిబేట్ లో నేను చూడడం జరిగింది. నేను చెప్తున్నా మా పార్టీ స్టాండ్ క్లియర్. ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ బతకనీకి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా 9.5 ఏళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా 100% వాళ్ళని కాపాడుకున్నాం. ఆఖరికి కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కూలీలను వేరే వేరే రాష్ట్రాలకు పంపనీకి బస్సు ఛార్జీలు కట్టకపోయినా, ట్రైన్ ఛార్జీలు కట్టకపోయినా మేము కట్టి కడుపులో పెట్టుకొని వాళ్ళ స్వస్థలాగా పంచినాం, వాళ్ళ ప్రాణాలకు కాపాడుకున్నాం. ఆ విధంగా ఇక్కడ ఉన్న ఒక భద్రత కల్పించినాం అంతే తప్ప. కానీ తెలంగాణ రావడానికి మేము ఎందుకంటే మేము కొట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత అందరు కలిసి ఉండాలి, అందరు బతకాలనుకున్నాం తప్ప ఎవరి జీవితంలో మట్టిపోయాలనుకోలేదు. అందరినీ మేము చెప్పినాం, ఆ రోజు కూడా చెప్పినాం, ఎంత ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములు కలిసి ఉందామన్నాం. అదే సిద్ధాంతంతో నడుస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా 9.5 ఏళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఉన్నా, అదే విధంగా బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉంటే గొడవలు అయితే, కాంగ్రెస్ ఉంటే వేరే వేరే సంఘటనలు జరుగుతాయి. అదే విధంగా బీజేపీ ఉన్న దగ్గర చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్ సంఘటన కూడా చూద్దాం. మణిపూర్ ఏం జరిగిందండి, 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టిండు, మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి పాలన దాకా తీసుకొచ్చిండు, అలాంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఎందుకంటే రామూర్తి గారు మనం డిస్కషన్ చేద్దాం. వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్యామ్ కి రమేష్ కి మధ్య జరిగినటువంటి ఇష్యూ, ఒక మార్వాడి చేసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అతను మాట్లాడారు అంటే అతను ఒక్కరి మీద చర్యలు తీసుకుంటే సరిపోదా? ఎందుకు పూర్తి స్థాయిలో యావత్తు మార్వాడీలకు అంటగట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకటి, హైదరాబాద్ మధ్యలో హుస్సేన్ సాగర్ ఉందండి. హుస్సేన్ సాగర్ లో ఎంతో మంది పడి చనిపోయారు. హుస్సేన్ సాగర్ ను క్లోజ్ చేసేద్దామా? నదులలో ఎంతో మంది పడి చనిపోతున్నారు, నదులు క్లోజ్ చేసేద్దామా? విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం వేరు, ఈ ఉద్యమం వేరు. ఇది ఉద్యమం కానే కాదు. ఉద్యమానికి అసలు చెడు అంటే ఆ పేరుకే ఒక చెడును ఆపాదించేటువంటి ఇది ఒక ప్రక్రియ. ఒక విషయం చెప్పాలంటే ఇవాళ పనికి మాలిన పని లేని వ్యక్తులు చేస్తున్నటువంటి కొన్ని ప్రక్రియలు ఇవి ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఎవరో ఒకరు చేశారండి, తప్పు చేసినప్పుడు చట్టం ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. వాళ్ళ మీద ఏది పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. డెఫినెట్గా అది వాళ్ళు నాసిరకం అమ్ముతున్నారు, నాసిరకం అమ్ముతున్నప్పుడు అవి తీసుకుపోయి కన్జ్యూమర్ ఫోరం ఉంది, తర్వాత అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిలో మీరు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని క్లోజ్ చేసేస్తారు. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళను శిక్షించాలి, కానీ తప్పు చేయని వాళ్ళు కూడా దీంట్లో వస్తారు. అందరూ మొత్తం కులానికే, వాళ్ళ యొక్క వర్గానికే వాళ్ళు వస్తున్నారు అని అంటే తప్పది. ఇంకొకటి, చాలా మంది ఏమంటున్నారు, ఇక్కడ ఉండొద్దు అనేటువంటి పరిస్థితి, ఇక్కడ బిజినెస్ చేసుకోవద్దని. వారెవరని చెప్పడానికి? ఇవాళ అంబేద్కర్ గారు అయితే కాన్స్టిట్యూషన్ రాశారో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా
19(1)E 19(1)G అనేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా సరే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఎక్కడ వచ్చి వాళ్ళు భారతదేశంలో పౌరులు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇవాళ చేసుకున్నటువంటి బిజినెస్ కావవి. దాదాపుగా నిజాం కన్నా ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తరతరాలుగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ చేస్తూ చిన్న చిన్నగా డెవలప్ అవుతున్నటువంటి మార్వాడీస్ వాళ్ళు. ఇంకొక విషయం కూడా, ఇవాళ ఒక విషయము, మనము మన తెలంగాణ నుంచే మహబూబ్ నగర్ నుంచి సూరత్ పోయి ఎంతో మంది, వేలాది మంది, లక్షలాది మంది సూరత్ లో బిజినెస్ చేసుకుంటున్నారు. అక్కడ 60% 70% సూరత్ లో ఉండేటువంటి వాళ్ళు మన వాళ్ళే. తర్వాత మధ్యప్రదేశ్ లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, తర్వాత రాజస్థాన్ లో ఉన్నారు. తర్వాత అంతా కాదు, ఇతర దేశాలలో కూడా మన వాళ్ళు పోయి ఏది బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకోవద్దా బిజినెస్ అంటే? ఇప్పుడు ఇంకొక విషయం కూడా, ఇవాళ వృత్తులకు దెబ్బతింటాయి, వాళ్ళకు వాళ్ళకి అది చేస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నారు? ఇవాళ వీళ్ళకు ఏమైనా ఉంటే నిజంగా కూడా భారతదేశం మీద కానీ, భారత పౌరుల మీద కానీ, భారతదేశ ఎకానమీ కానీ వాటి మీద కనుక శ్రద్ధ ఉంటే ఇవాళ అనేకమైనటువంటి విదేశీ వస్తువులు ఇక్కడ అమ్మబడుతున్నాయి. వాటన్నిటిని వ్యతిరేకించమనండి, వాటన్నిటిని వాళ్ళు వాడకుండా చెప్పమనండి. భారతదేశం మీద కనుక భక్తి ఉంటే ఇవాళ ఏదో ఒకటి పెట్టుకొని మసిపూసి మారేడుకాయ చేసేసి వాళ్ళ మీద ఏదో పెట్టేసి వాళ్ళందరూ ఎట్లా పోతారండి? వాళ్ళు ఏ విధమైనటువంటి ఏ రూల్ ఉంది అక్కడ? ఎవరు చెప్తున్నారు? ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం వర్గానికి పెడతారా వీళ్ళు? ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఇవాళ సమాజంలో బ్రహ్మాండమైనటువంటి భావన వచ్చింది. ఇవాళ ఇంకొకటి, వృత్తులు అనేటువంటి వాళ్ళు ఇవాళ వృత్తులు నిజంగా చెప్పాలంటే ఇవాళ మోచి పని చేస్తున్నారా? ఇవాళ అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వేల రూపాయలు, లక్షల రూపాయల షూ వచ్చినాయి. ఇవాళ వాటన్నిటిని ఎందుకు ఆపలేదు మరి వీళ్ళు? ఇటువంటి వాళ్ళు ఏదో చీడపురుగులు, సంఘంలో చీడపురుగులు, వీళ్ళంతా ఏదో కావాలని చెప్పేసి సంఘాన్ని, సమాజాన్ని చెడగొట్టాలని చెప్పేసి దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక సౌభాతృత్వ భావాన్ని వీళ్ళందరూ కూడా చెడగొట్టేటువంటి భావన వీళ్ళలో ఉంది. ఇంకొక విషయం అండి, ఇవాళ మనం తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇక్కడ మరి ఆంధ్రోళ్ళు లేరా? ఇక్కడ కొన్ని లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎలగొట్టారా వీళ్ళు? ఇవాళ విషయం చెప్తున్నాను, నేను కూడా తెలంగాణ దాంట్లో పాల్గొన్నాను. ఇవాళ ఎక్కడున్నాయి వృత్తులు? ఇవాళ వృత్తులే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పాపం చాలా మంది బీదత్వంగా ఉండేటువంటి ఆ వృత్తులలో ఉన్నవాళ్ళు, బీదత్వంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని కాపాడమనండి. వాళ్ళని పోయి వాళ్ళకు పెట్టుబడులు పెట్టి చేయమనండి. వీళ్ళు ఎవరో ఆ ఉద్యమం అక్కడ చేయమనండి. లేకపోతే మన దేశంలో ఉండేటువంటి వెంకటేశ్వరరాజు గారు ఒక్క నిమిషం డిస్కషన్ చేద్దాం మనం. వెంకట నాయక్ గారు నమస్తే అండి. ఎందుకంటారు ఇది ఆదిలోనే ఎందుకు దానికి సంబంధించి ఎక్కడికక్కడ తొక్కేలేదు ప్రభుత్వం? కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? పూర్తి స్థాయిలో మార్వాడి గోబ్యాక్ అనేది ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. భారతదేశ పౌరుడైండి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వ్యక్తి వచ్చి వ్యాపారం చేసేటువంటి అవకాశమే లేదు అనేది ఈ ప్రాంతంలో విద్వేషాలకు దారితీయదా? సార్, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు వెంకటేశ్వర్లు గారు చెప్పిన లెక్క ప్రకారము చీడపురుగులు ఎవరైతే ఉన్నారో ఆ చీడపురుగుల్లో తెలంగాణ స్కామ్ వచ్చినా, లేకపోతే రమేష్ గారు వచ్చినా, బండి సంజయ్ గారు కూడా ఆ చీడపురుగుల్లోనే వస్తారు. మరి మాధవలత గారు కూడా ఆ చీడపురుగుల్లోనే వస్తారు. దేంట్లో వస్తారు? దేని గురించి? ఏది చెప్తున్నారు కదా, రెచ్చగొట్టే వాళ్ళు సార్, రెచ్చగొట్టే వాళ్ళు. నేను ఒక మాట చెప్తా వినండి. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా నేను మాట్లాడండి, అది నా విచక్షణ. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా నేను మాట్లాడండి, అది నా విచక్షణ. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారో మీ మర్యాద, అది మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా చూడండి. వీళ్ళేమో నిజంగా చెప్పాలంటే మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఏ వ్యక్తినైనా వేలెత్తి చూపినా అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. మేము కాంగ్రెస్ పార్టీగా దాన్ని ఖండిస్తాం. అది మార్వాడుల పైన జరిగే దాడి కానీ ఏదైనా సరే దాన్ని మేము ఖండిస్తాం. కానీ ఎవరైతే ఆ వ్యవహారం మీదను దాడి చేద్దామనుకున్నా కూడా, ఆ వ్యవహారం మీదను పెత్తనం చేద్దామనుకున్నా కూడా దాన్ని కూడా మేము వ్యతిరేకం. పెత్తందారి వ్యవస్థ, ఎందుకంటే దేవం నుంచి తెలంగాణ ఉద్యమమే పెత్తందారి వ్యవస్థ మీద కొట్లాడటం జరుగుతుంది. అది ఏ రూపంలో పెత్తనం, ఆర్థిక రూప పెత్తనం కానీ, రాజకీయ రంగ పెత్తనం కానీ, సామాజిక పెత్తనం కానీ, సాంస్కృతిక పెత్తనం కానీ, ఏ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం జరిగినా దానికి ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాని వ్యతిరేకంగానే ఉంది. ఆ విషయంలో ఎటువంటి విషయాలు మేము ఏమంటున్నాం సార్, ఒక మాట, వాళ్ళు చీడ పొరుగులాగా ఈ వ్యవహారం తీసుకొచ్చారని మనం అంటాం. మరి ఏది బండి సంజయ్ గారు మంచి వ్యక్తే, శుద్ధ పూసే, చాలా గొప్ప వ్యక్తి, రోహింగ్యాల విషయం తీసుకొచ్చింది కదా. మరి
రోహింగ్యాలు ఉన్నారు, అట్లు ఉన్నారు, ఇటు నుంచి ఎటు ఉన్నారు అని చెప్పి డేటా మా దగ్గర ఇక్కడ ఉంటుంది, వాళ్ళ దగ్గర డేటా ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవచ్చు కదా. మళ్ళీ టార్గెట్ చేసి మళ్ళీ అది హిందూ ముస్లిం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తున్నా సార్, నేను ఒక మాట సార్ నేను చెప్తా వినండి సార్. సిటిజన్షిప్ చెప్తా వినండి సార్. సిటిజన్షిప్ ఇస్ కమ్ అండర్ ద నేషనల్ హోమ్ మినిస్ట్రీ. తెలుసుకోవాలి మీరు ఫస్ట్. ఒక్క విషయం చెప్తానండి ప్లీజ్ అన్ని తెలుసుకునే డిబేట్ లో కూర్చున్నాం, మిస్గైడ్ చేయకండి. నేనేమంటున్నా, సిటిజన్షిప్ అనేది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కిందకి విషయం రాలే. అరే మీకు తెలుసా ఏం మాట్లాడుతున్నారు? ఒక మాట మీరు కన్ఫ్యూజన్ మార్వాడి విషయం చెప్పండి సార్. ఒక మాట సార్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్, ఒకటి మజిద్పురా అని ఒకటి ఉంటది, ఏది అబ్దుల్లాపూర్ మెడ దగ్గర ఒక పెద్ద స్కూల్ సార్, ఏది స్వామినారాయణ స్కూల్స్ అంటే అన్ని ఫ్రాంచైజెస్. మొయినాబాద్ లో కూడా ఒకటి ఉంది, ఈ మధ్య సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా వస్తున్నాయి. ఈ స్కూల్స్ ఏంటంటే ట్యాక్సెస్ కి మినహాయింపు స్కూల్స్ సార్. ఈ స్కూల్స్ లో ఏది గుజరాత్ కి సంబంధించిన మార్వాడీస్, రాజస్థాన్ సంబంధించిన మార్వాడీస్ అందరూ ఇది కట్టగట్టుకొని ఒక స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. దీనిలో ఎస్సీ ఎస్టీలకి, ముస్లింలకి, క్రిస్టియన్స్ కి ఎటువంటి స్పేస్ ఉండదు, కానీ ట్యాక్సెస్ మాత్రం మినహాయింపు ఉంటుంది. సో నేనేమంటున్నా సార్, ఇది ఇంత కన్సాలిడేట్ గా ఇన్ కేస్ కనుక పెత్రం కనుక చేయాల్సి వస్తే ఇది కరెక్ట్ కాదని అంటున్నాం మేము సార్. మేము ఆ సమాజాన్ని మేము సపోర్ట్ చేస్తూనే పెత్తనం చేసే వ్యవహారాన్ని మేము సపోర్ట్ చేస్తలేము. ఇన్ కేసు ఒక మాట, తెలంగాణ ఉద్యమం కూడా ఆంధ్రాకి సంబంధించిన పెట్టుబడిదారులు, పెత్తందారులు తెలంగాణ రాష్ట్రం మీద అన్ని రకాలుగా డామినేషన్ చేశారు కాబట్టి వాళ్ళను తెలంగాణ నుంచి దూరం చేయడం జరిగింది సార్. అదే విధమైన వ్యవహారాల శైలి కనుక వీళ్ళతో పాటు కనుక అంటే వీళ్ళ ద్వారా కనుక ఉంటే మాత్రం, ఆధారాలతో పాటు కనుక అది ఉంటే మాత్రం అదో పెద్ద ఉద్యమంలో దాటిస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపడానికి ట్రై చేస్తే ఏం చేయదు. శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయొచ్చు కాక, కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం 100% దాని మీద ఆర్థిక పెత్తందారీ విధానం నడుస్తుందంటారా తెలంగాణలో? సార్ ఆర్థిక పెత్తందారీ విధానం ఈ విషయంలో నడుస్తుందంటారా మీరు? చెప్తున్నారు కదా సార్, మేమేందుకు చెప్తున్నాం. ఇప్పుడు ఒక మాట, కుమ్మరి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, కుండలు మేము చేసుకునేటోళ్ళము, కానీ వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి కుండలో లేకపోతే ఎక్కడో మట్టి పాత్రలు ఏదో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళే ఏకీకృతమయ్యారు. విశ్వకర్మ సామాజిక వర్గం మొత్తం ఏకీకృతమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీగా మేము విశ్వకర్మ సామాజిక వైపు ఉండాలా లేకపోతే వారి వైపు ఉండాలని చెప్పి మీరే సమాధానం చెప్పాలి. సో కాంగ్రెస్ పార్టీగా మేము డబుల్ స్టాండర్డ్ ఏది థింగ్స్ మేము చూస్తలేం సార్. మేము ఒకటే చెప్తున్నాం, మార్వాడి సమాజం యొక్క వ్యాపారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా లేదు. కానీ ఆ వ్యాపారం పేరుతో ఇక్కడున్న కుల వృత్తుల మీద కానీ ఇక్కడున్న సమాజం మీద కానీ డామినేట్ చేస్తే 100% దాన్ని మేము ఇక్కడున్న సామాజిక వర్గం తరపున నిలబడాల్సిన అవసరం ఉంటుందని అంటున్నాము. మనతో పాటు శాంతిలాల్ జైన్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. జైన్ గారు నమస్తే అండి. శాంతిలాల్ గారు. ఎస్ రామ్మోహన్ రావు గారు ఎలా చూడాలంటారు ఈ మొత్తం వ్యవహారం? బీజేపీ వర్షన్ చూసారు మీరు. ఇప్పుడు అర్థమైంది కదా, మనకు 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, అయితే నేను ఒకసారి శాంతిలాల్ గారు ఒపీనియన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ రావు గారు ఒకసారి. శాంతిలాల్ గారు నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఏమంటారు, ఎందుకు కామన్ మ్యాన్ కి ఎందుకు అంత కోపం వస్తుంది మీ చర్యలకు సంబంధించి? ఎందుకు అసలు బేగం బజార్ సహా నాసి రకమైనటువంటి వస్తువుల అమ్మకానికి సంబంధించినటువంటి వాదన వస్తుంది? దాన్ని ఏమంటారు మీరు? లేదండి, మేము ఇగో ఇక్కడ ఎన్నో ఏడాది నుంచి ఇక్కడనే ఉంటున్నాము, 120 ఏడాది నుంచి ఇక్కడనే ఉంటున్నాము, బేరం చేస్తున్నాము. ఎవరికి ఏం ఇది దోకా చేస్తలేము, ఎవరికి ఇట్లా ఏం చేస్తలేము. మేము కూడా తెలంగాణ వాసీలనే ఉన్నాము. హలో, చెప్పండి చెప్పండి. అదే మేము కూడా తెలంగాణ వాసీలనే ఉన్నాము. ఇంకా హిందూ జాతికి వస్తాము మేము. ఇట్లా హిందూ ఇట్లా చేయాలంటే మంచిదా? ఇది అట్లా మంచిది కాదు కదా అండి. ఇది మేము ఇన్ని ఏడాది నుంచి ఇక్కడనే ఉంటున్నాము, ఇక్కడనే చేసినాం. ఇప్పుడు మీరు మార్వాడి గో బ్యాక్ అంటే ఎట్లా? ఇది తప్పు ఉన్నది కదా. హలో, శాంతిలాల్ గారు వినిపిస్తుంది, చెప్పండి. అదే అండి, మేము అదే అంటున్నా. మాకు ఆధార్ కార్డు ఉన్నది, పాస్పోర్ట్ ఇది ఉన్నది, అన్ని పాన్ కార్డు ఉన్నది, మేము జిఎస్టీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, అన్నీ కడతాము. కానీ మేము తెలంగాణకు మేము సాయం చేస్తాము, ఇంత జిఎస్టీకి వగైరా అంతా మేము సాయం చేస్తాము. ఇట్లా చేసినా కూడా మీరు అట్లా అందరు అట్లా గో బ్యాక్ అంటే ఇది తప్పు కాదండి.
శాంతిలాల్ గారు వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాదన ఏంటంటే నాసి రకమైనటువంటి వస్తువులను అమ్మకం ఇక్కడ జరుగుతుంది, మరి ముఖ్యంగా మీరు యూపీఐని ఎందుకు అనుమతించారని వారి ప్రశ్న. దానికి ఏం చెప్తారు? లేదండి, అందరు ఇవాళ రేపు యూపీఐకి అందరికి చేస్తారండి, అట్లా ఏం లేదు. అందరు ఎన్నో స్టేట్ నుంచి వస్తారు. ఇది ఇండియా ఒకటే ఉన్నది కదా, అలగ్ లేదు కదా స్టేట్. ఇది స్టేట్ అలగ్ ఉంటే ఏమైంది, ఇండియా ఒకటే కదా, ఎక్కడైనా పోయి బేరం చేయొచ్చు, అట్లా ఏం ఉండదు. ఇంకా అదే అంటున్నాను నేను, ఎక్కడైనా పోయి అందరు యూపీ నుంచి వస్తారు, ఎంపీ నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు, ఎంతోమంది వస్తారు. మేము అందరికీ అట్లా వెళ్ళగొడతారా? ఇది తప్పు కదా అండి. బేగం బజార్లో ఎందుకు యూపీఐని అనుమతించట్లేదు? బేగం బజార్ అన్నా? అవునండి, యూపీఐలో ఎందుకు యూపీఐ చేస్తున్నారు కదండి అందరు. ఇప్పుడు చాలా 90% అదే అయిపోయింది, యూపీఐ అయిపోయింది అంతా. ఎట్లా కాలేదు, అందరు అదే చేస్తున్నారు, ఆన్లైన్ చేస్తున్నారు అందరూ బేరం. వారు చెప్తున్నట్టు దానిలో ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే మీ వల్ల స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ నష్టపోతున్నారు అంటున్నారు. ఎట్లా నష్టపోతున్నారని మేము ఎన్నో ఏడాది నుంచి బేరం చేస్తున్నాము. వాళ్ళు కూడా మేము పెట్టదు చేయదని ఏం అంటలేం కదా వాళ్ళకు. వాళ్ళు కూడా పెట్టచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. హార్డ్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా ఇదవుతారు, ముందుకు వస్తారు. ఎందుకు రారు? అదే యూపీఐ అయితే అందరు తీసుకుంటున్నారు, అందరి దగ్గర ఇదైపోయింది, అందరు అదే చేస్తున్నారు బేరం, దాంతోనే చేస్తున్నారు. అది ఎవరన్నారు అట్లా తీసుకుంటలేరని? కూడా ఎందుకు మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆర్థికమైనటువంటి ఆధిపత్యం పెరుగుతుంది. మీరు చూసారు సంఘటనలు, దాడి చేసినటువంటి ఘటనలు కానివ్వండి, దూషించడం కానివ్వండి, ఎందుకు అంత జరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది జరగదు సార్, ఇది జరగదు. అట్లా మనం కలిసిమెలిసి ఉండాలా. ఎన్ని ఏడాది నుంచి ఇక్కడనే ఉంటున్నాం, అంతా మేము కూడా తెలుగు అన్నీ మాకు అన్నీ వస్తుందండి, అంతా ఇది చేస్తాము. మేము కూడా అందరికీ హెల్ప్ చేస్తాము. మా సొసైటీ అంతా మొత్తం హెల్పింగ్ నేచర్ ఉంటుందండి. అంతా సోషల్ వర్క్ చేస్తాము, హాస్పిటల్ ఇస్తాము, అన్నీ చేస్తాం. అంతా తెలంగాణ కోసమే చేస్తాం కదా సార్. అది ఇంకో కీలకమైన ఏంటంటే మీరు ఎందుకు స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పించడంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయంటారా? అది మీకు కనిపించట్లేదా? అది ఉన్నది సార్. లేదు, మేము అట్లా చెయ్యం, ఎప్పటికీ చేయలే. అందరు బాగా ఉండాలా, ముంగట రావాలని మేము చేస్తాం. మాది ఉద్దేశం అదే ఉంటుంది. అందరు బాగా ఉండాలా, అందరికీ ఇది చేయాలని ఉంటుంది మాకు. శాంతిలాల్ గారు, వారు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపారం చేసేటప్పుడు మీ కింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో గుమస్తాలు అలాంటి వాళ్ళందరినీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకోలేదా? పూర్తి స్థాయిలో మీరే ఇక్కడ చేస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఉపాధి కోల్పోతారు కదా అంటున్నారు వారి వాదన. స్థానిక దాంట్లో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, మావి అన్నీ ఉన్నాయి. అందరు మా స్థానిక వాళ్ళు మనుషులే ఉంటారు, వేరే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇక్కడనే చీప్ ఉంటారు, ఇక్కడనే అందరూ దొరుకుతారు. ఇక్కడ వాళ్ళకే పెడతాం మేము, వేరే వాళ్ళకి ఎందుకు పెడతాము? ఎంతోమంది ఇది చేస్తున్నారు మా దాంట్లో. రామ్మోహన్ రావు గారు ఎలా చూడాలంటారు? ఈ ఇష్యూ మాత్రం ప్రస్తుతం ఒక పెద్ద బర్నింగ్ టాపిక్ గా మారుతుంది. భారత రాజ్యాంగం ఏం చెప్తుందో శిరోధార్యం అందరికి కూడా, ప్రజలకు పార్టీలకు కూడా కదా. భారత రాజ్యాంగం 19 ఏం చెప్తుందంటే దేశంలో ఎక్కడైనా నివసించే అధికారం ఉన్నది, వ్యాపారాలు చేసుకునే అధికారం ఉంది. సిటిజన్షిప్ అంటే సిటిజన్షిప్ ఒకటే కనుక ఎక్కడైనా ఉండొచ్చు. మొన్నటి దాకా ఒక తేడా ఉండే, 370 ఆర్టికల్ రద్దు కాకముందు జమ్మూ కాశ్మీర్ అలాగ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా అంతా రాజ్యాంగం అమలయ్యేది. కానీ ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు అయినాక కాశ్మీర్ లో కూడా మనం భూములు కొనుక్కోవచ్చు, అక్కడ వ్యాపారాలు చేయవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు. ఇది రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగానికి మించిన ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎవరు చేసినా తప్పే అంటున్నాను స్పష్టంగా. ఇవాళ కొంత మన ఎవరు రామ్మూర్తి గారు వచ్చారు కనుక నిన్న ఒక టీఆర్ఎస్ నాయకుడు డైరెక్ట్ గా వ్యతిరేకించు మాట్లాడారు. నేను ఖచ్చితంగా మీ పార్టీ పాలసీ అది కాదు అని చెప్పినా దానికి వాళ్ళు రామ్మూర్తి గారు అంగీకరించారు, చాలా కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే పార్టీ పాలసీ ఇంకా ఫిక్స్ కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి దీనికి అసలు సంబంధం లేదు సార్. దాన్ని అవమానించడం రాజుగారు దాంతో చాలా ఏకీపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే దీనికి ముడిపెడితే తప్పు అంటున్నాడు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, రాజకీయ ఆధిపత్యము, అట్లాగే మన భౌగోళిక ప్రాంతము, గతంలో హైదరాబాద్ స్టేట్ లో ఉన్నదాన్ని కలిపిండ్రు. ఇదంతా చాలా పెద్ద నేపథ్యం. ఇప్పుడు మనకు సాయుధ రైతాంగ పోరాటం ఉన్నది, అట్లాగే భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం పోరాటం ఉంది. అది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య. దాన్ని ఒక కుల సమస్య ముడిపెట్టడం చాలా చిన్న చేయడం, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడం. కనుక రామ్మూర్తి గారు చాలా వైస్ మ్యాన్ గా చెప్పిండ్రు. బీఆర్ఎస్ ఇప్పటిదాకా చెప్పలేదు.
అది కరెక్ట్ అంటున్నాను. చెప్పాలని కూడా అంటున్నాను. దీనిలో అటో ఇటు తేల్చాలి. ఎప్పుడైనా తేల్చకపోతే ఆ ఇటుపక్క అటుపక్క మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒకటి. రెండోది నేను ఏమంటున్నానంటే, ఒకరేమో మతం కాదు, మతానికంటే మించిన పిచ్చి కులంది ఉంటుంది. చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, కుల రాజకీయాలు చూస్తున్నాం, కులగజి రాజకీయాలు చూస్తున్నాం. మన దగ్గర అది కూడా మొదలైంది. మతాన్ని చీల్చానంటే కులం కార్డు ఉపయోగిస్తున్నాను కొన్ని పార్టీలు. మూడోది ప్రాంతం కార్డు, ఇంకా అంటే కులం కార్డు డేంజరస్ అని ప్రాంతం కార్డు. ఇవన్నీ కూడా దేశ సమైక్యతకు నష్టం చేస్తాయి అంటున్నాను. తెలంగాణ ఉద్యమకారులు మనందరం ఉన్నాం, రాజుగారితో సహా తెలంగాణ ఉద్యమకారులు అందరం కాదట్లేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి దీనికి ముడిపెట్టకండి దయచేసి అంటున్నాను. నేను మాట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ చెప్తున్నాను. రేపు సద్భావన దినోత్సవం, రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు. రేపు సద్భావన దినోత్సవం జరుపుకుంటాం. 19 నవంబర్ ఏమో జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటాం. భారతదేశ పౌరులందరూ సమానంగా అనుకున్నప్పుడు కొన్ని ఒక వృత్తి చేసుకునే వాళ్ళు ఇక్కడ బతకదేరు, మన గప్చుప్ బండి కానించి మొదలు పెడితే, పలున్న అమ్మాయి కానించి మొదలు పెడితే, స్వీట్ హౌస్ల కానించి మొదలు పెడితే, ఇవి వాళ్ళ బంగారం షాపుల దాకా పెడుతున్నారు. తప్పు లేదంటున్నారు, ఎక్కడైనా బతికి హక్కున్నది వాళ్ళకు. కానీ నేనేమంటున్నాను, దానికి కొన్ని కారణాలు చెప్పేది కూడా తప్పుడు కారణాలు, చిన్న కారణాలు అంటున్నాను. ఉదాహరణకు GST కట్టరు మార్వాడి, అది కూడా చెప్తున్నాను. నేను కుట్ట బద కొడతాను. GST కట్టకపోతే ఎవరి బాధ్యత? ప్రభుత్వం కాదా? ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా? కట్టిస్తే అయిపోతుంది. బిల్లు తీసుకోరు, బిల్లు ఇయ్యరు. రైట్. నేనైతే 100 రూపాయలు పెట్రోల్, స్కూటర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ కారు కొనుక్కునే దాకా కూడా నేను చెప్తున్నా, నేను బిల్లు తీసుకోకుండా పెట్రోల్ పోసుకోను. మా మనోడు యాడ్ చేస్తాడు, మా తాతయ్య బిల్లు తీసుకుంటున్నా. ఎందుకంటే బిల్లు తీసుకునే మన అడుగుడు మన బాధ్యత. మెడికల్ షాపులో బిల్లు తీసుకుంటే 10 నిమిషాలు లేట్ అవుతుంది, వాడు అంత బ్యాచ్ నెంబర్ వేయాలి. తీసుకునే మన బాధ్యత, పౌరుని బాధ్యత కాదా? వాళ్ళు ఇవ్వకపోతే డిమాండ్ చేద్దాం, లేదనుకో కంప్లైంట్ చేద్దాం. అన్నిటికీ మార్గాలు ఉన్నాయి. ఇవాళ ఒక చిన్న సంఘటన పట్టుకొని నేరస్తులు ఎవరైనా భారతదేశ నేర చట్టం ప్రకారం నేరం చేస్తే నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. మారువాడు చేసిన నేరమే, హిందూ చేసిన నేరమే, ముస్లిం చేసిన నేరమే కాదు. సిరాజ్ గారు, నేనేమంటున్నానంటే దీనికి ఎందుకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు? అందుకని ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి, స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మార్వాడీలందరూ బీజేపీకి ఓటేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ లేకుంటే ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటున్నాయి. నేను ఒక మాట చెప్తున్నా, అందరూ అనుకోకపోవచ్చు కదా, మిత్రులు చాలా దగ్గర మిత్రులు, వాళ్ళ మీద అంటలేను. కానీ సమస్య ఏంటంటే, ఒకవేళ నిజంగానే మార్వాడిని కదిలించండి, కాంగ్రెస్ కి ఓటు వేసిన ఉన్నారు, బీఆర్ఎస్ కి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి ఓటు వేసిన వాళ్ళ ఓటు వాళ్ళ ఇష్టం. నేను కూడా ఓటేస్తే ఎవరికి ఒకసారి, కానీ నేను ఓటేసేది నేను బహిర్గతం చేయను కదా. అందుకని మార్వాడీలు అందరూ బీజేపీకి మద్దతు చేస్తారు. హిందువులు అంటే హిందువుల్లో చీలికతిచ్చే ప్రయత్నం కూడా కొన్ని వర్గాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పార్టీల కంటే కొందరు ఆవేశపూరిత, నేను చెప్తున్నాను, ఆ వీడియో నేను చూడను, సోషల్ మీడియా చాలా తక్కువ చూస్తున్నాను. కానీ మీరు రామూర్తి గారు చెప్పారు కదా, ఆ 2 వీడియోలు చూసి దుర్మార్గంగా చూసిన నేను, ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఆ వీడియో చూస్తే. అంటే విద్వేషముల పునాది మీద ఏ జాతి నిర్మించబడదు. ఇవాళ భారతదేశం కూడా ఐక్యంగా ఉండాలి, భారతదేశం అంహేకయాన్ని అనే పరిస్థితి ఉండాలంటే దయచేసి ఈ కుల పంచాయతీని లేకుంటే ఒక ప్రాంతం పంచాయతీని మొత్తం రాష్ట్రానికి అంటగట్టకండి. నేను ఇంకోటి చెప్తున్నాను, ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే చాలా మంది ఆంధ్రులకు వ్యతిరేకం అనుకుంటారు. 1952లో వచ్చింది. వెంకట గారు మీరంతా యువకులు. 1952లో జయశంకర్ సార్ ఏమన్నాడంటే, భువనగిరి దగ్గర బస్సు ఆగిపోకపోతే నేను కూడా ఉద్యమంలో చనిపోయాను, వీరమరణం పొందేవాడిని అని జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పుకున్నాడు. నేనేమంటున్నానంటే, ఆనాడు మద్రాసీలకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా తెలంగాణ సమాజము అణిచివేతకు, మా కృత్యాలకు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతే సమాజం మన తెలంగాణ సమాజం. కనుక ఆనాడు 5,000 మంది మద్రాసీలు తెలుగు, ఇంగ్లీష్ నేర్చిన వాళ్ళని తీసుకొని వస్తే, ఆనాడు లక్నవీ ఉర్దూ, అట్లాగే దక్కని ఉర్దూ అనండి. దక్కని ఉర్దూ అంటే తెలంగాణ భాష లాంటిది, లక్నవీ ఉర్దూ మంచి సంస్కృత భాష, ఆంధ్ర భాష లాంటిది. వాళ్ళని తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా ఆనాడు ఆ ఉద్యమం వచ్చింది. ఇంకోటి చూడండి, ఏ ఉద్యమం అయినా విద్వేషాల పునాది మీద ఉంటే నిలబడదంటే మంచి ఉదాహరణ జై తెలంగాణ ఉద్యమం. ఆంధ్ర గోపియాగా నిలబడలేదు, స్ట్రీట్ ఫైట్ అయింది, స్టేట్ ఫైట్ కాదు. అందుకని కేసీఆర్ గారు ఏమన్నారంటే, స్ట్రీట్ ఫైట్ చేయొద్దు, మనం స్టేట్ ఫైట్ చేద్దామన్నాడు. స్టేట్ ఫైట్ అంటే రాజ్యాంగంలోని 2-3 ఆర్టికల్ని వాడుకొని మనం ఖచ్చితంగా రాష్ట్రం చేసుకోవాలన్నాడు. కొంత పురుగులైన బుద్ధి తీసుకుంటా అన్నాడు. ఇవాళ అది కూడా మనం చేయాల్సి అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సమయాన్ని పాటించాలి. నేను రెండోది చెప్తున్నాను, అన్నాడు ఇంకొక మాట అన్నాడు, బతుకు తెరువు కోసం వచ్చిన వాడిని మేము ప్రశ్నించము, వాళ్ళు వెళ్ళగొట్టము, బతుకు తెరువు నాశనం చేసే రాజకీయ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, వలసవాద నాయకత్వాన్ని వ్యతిరేకిస్తామన్నాను. అది కాదు తెలంగాణ పోరాట ఉద్యమం. ఈ మార్వాడీని తీసుకొచ్చి తెలంగాణ పోరాట ఉద్యమాన్ని ముందు పెట్టుకొని మనం ఏం సాధిస్తాం? తప్పు కదా. అందుకనే ఇవాళ చూడండి, 10 ఏళ్లలో ఒక్క చిన్న సంఘటన జరిగింది ఆంధ్రుల మీద, జరగలే కదా. రాజుగారు చెప్తున్నారు ఇంతకుముందే. గమ్మత్ ఏంటంటే, పొద్దున 2 డిబేట్లలో ఉన్నాను నేను, రాజుగారు ఒక ఆయన అడుగుతున్నాడు, మీరు ఆంధ్రనే తెలంగాణ అని ఆయన అడుగుతున్నాడు. ఇక నన్ను కూడా అడుగుతావు బాబు, సమస్య లేదు, నేను కూడా తెలంగాణ బాబు అని చెప్పాల్సి ఉంది. అంటే ఎంత విద్వేషంగా మాట్లాడుతున్నారు. రాజుగారిని చూసి ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఆంధ్ర తెలంగాణ మాట్లాడు అంటుండు. అంటే ఇంత దుర్మార్గం ఉంటుంది ఎక్కడైనా? అందుకని 10 ఏళ్లుగా ఒక్క చిన్న సంఘటన జరగకుండా ఉన్న సందర్భంలో ఇవాళ మార్వాడీల దానిలో ఆమన్గాలు కానీ ఇక్కడ ఏమైతుందని చెప్తాను. కొన్ని వృత్తులు నశిస్తున్నాయి. ఇది మనము మన కార్పొరేటీకరణ, LPG వచ్చిన తర్వాత కొన్ని మనం అంగీకరించాలి. ఉదాహరణకు విశ్వబ్రాహ్మణ 5 ఉన్నారు, 5 కులాలు, స్వర్ణకారు నుంచి మొదలుకొని మనకు కంసాలి, కమ్మరి, మనకు ఏమంటారు శిల్పి, అట్లానే మనకి 5 కులాలు ఉన్నాయి. ఇంట్లో ఈ 5 కులాలు
వృత్తులు క్షీణిస్తున్నాయి, వృత్తులు ఆధునీకరించబడుతున్నాయి. అట్లాగే ఇంకొక కొన్ని కులాలు ఉన్నాయి. వాళ్ళు మంగళ పని చేస్తున్నారా చూడండి. ముస్లింలకు మంగళ వేరే ఉంటారు, నేను అదే చెప్తాను. అది కాకుండా మంగళ వాళ్ళు సెలవులు పెట్టుకుంటారు కదా, సెలవులు అన్ని కులాల వాళ్ళు పెడుతున్నారండి. బ్యూటీ పార్లర్లు సెలవులు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళని తీసేద్దామా? వాళ్ళు పెట్టొద్దు, మంగళవాళ్ళు చేయాలి పని. మొత్తం మీద మార్వాడి గో బ్యాక్ అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? భారత పౌరుడు ఏ ప్రాంతంలో అయినా నివసించేటువంటి హక్కు ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో మార్వాడీలు వ్యాపారం చేసుకోవద్దా? వారు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడే ఆధార్ కార్డుతో సహా పూర్తి స్థాయిలో ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఉన్నట్టుండి ఈ మార్వాడి గో బ్యాక్ వెనకాల రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ఎస్ శాంతిలాల్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? అసలు ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లం అయితే ఏం లేదండి మాకు. మేమైతే మా శాంతిపూర్వకంగా ఉంటున్నాం ఇక్కడ, అట్లా ఏం లేదు. ఇప్పుడే ఇది ఇష్యూ అయింది మార్వాడి గో బ్యాక్ అని. ఇది కావద్దండి. ఎందుకంటే మేము ఎవరికి ఇది చెయ్యం, కష్టం ఇయ్యము, ఎవరికి ఇది చెయ్యం. మాది జైన్ల అహింస పరమో ధర్మం ఉన్నది అండి. మేము ఎవరికి ఇది చెయ్యము, ఒక్కటికి అందరు కలిసి ఉండాలా, అదే మాది ఉద్దేశం ఉంటుందండి. ఇంకా బేరం మేము మొత్తం దీంతో చేస్తామండి. ఎవరికి ఇది చెయ్యము, మంచిగా చేస్తాం, అట్లా ఏం చెయ్యమండి. వెంకట నాయక్ గారు ఏమంటారు? శాంతిలాల్ గారు చెప్పినటువంటి దాంట్లో వారు కష్టాన్ని నమ్ముకొని పైకి వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దోపిడీ ఎక్కడ జరుగుతుంది అంటున్నారు. సార్ అదే సార్ ఒకటే పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టం చేసింది సార్ ఈ విషయంలో. ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా మేము ఆలోచిస్తాం సార్. ఆ విషయం ఎటువంటి విషయం లేవు. కానీ మేమేమంటున్నాం, మేము తీసుకున్న స్టాండ్ కి పూర్తి ఇంకా స్టాండ్ తీసుకోకుండా ముందనే బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని మళ్ళీ రోహింగ్యాలు, ముస్లింలు అంటే సార్ ఇప్పుడు నేనేమంటున్నా, ఏదైతే మార్వాడి గో బ్యాక్ అని చెప్పి కొంతమంది వాళ్ళని ఏ విధమైన పేరు పెట్టొచ్చు, వాళ్ళు ఈ నినాదాన్ని తీసుకున్నప్పుడు దీనికి రెమెడీ ముస్లిం గో బ్యాక్ కాదు సార్. మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? మనం ప్రాంతాల వారీగా మనం అట్లా చేయొద్దు. ఆర్టికల్ 19 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ లో ఎక్కడైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చున్న ఒక అంశం ఉంటుందని చెప్పి అట్లా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ బీజేపీ పెద్దమనిషి బండి సంజయ్ గారు ఏమంటారు సార్ దీని మీద? ఏం మాట్లాడతారు? మరి ఆయన మాటలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అరే అట్లా మాట్లాడదు, అది తప్పు, ఆ విషయంలో అట్లా మాట్లాడదు, ముస్లింలు అనే అంశాన్ని మీరు తీసుకురావద్దు, మార్వాడిన అంశాన్ని వీళ్ళు తీసుకురావద్దు. ఎందుకు ఇలా కులాల పరంగా, ప్రాంతాల పరంగా, మతాల పరంగా ఇట్లా విడగొట్టుకోవాల్సిన అవసరం ఏముంటుందని చెప్పి ఇరు సైడ్లో గెలించాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. అట్లా ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక మాట అంటారు, ఏమని అంటారంటే కుమ్మరి పనిని ముస్లిం వాళ్ళు ఆక్యుపై చేసిన, మంగళ పనిని ముస్లిం వాళ్ళు ఆక్యుపై చేసిరని చెప్పి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా డౌట్ రావచ్చు ఎందుకు బండి సంజయ్ గారు చెప్పిన విషయాల మీద అంటే, మీరు చూడండి వాళ్ళు కేవలం ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడ ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం సార్. గౌరవ మా పిసిసి పెద్దలు కూడా ఒక మాట, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఇష్యూ మీద సార్? మార్వాడీలు ఈ ప్రదేశంలో వాళ్ళు లోకల్, వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. ఏది మన నిజాం రాజుల కాలం నుంచి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి మాకు కూడా ఒక స్టాండ్ ఏముంటుందంటే, ఇన్ కేసు జిఎస్టీ రూపేణా, మిగతా ఏ విషయాల రూపేణా ఇన్ కేసు కనుక ఇల్లీగల్ గా ఏదైనా దందాలు జరిగినా, వ్యాపారం జరిగినా, ఇంకేదైనా ఇది జరిగినా కూడా 100% దీని మీద ఆ సామాజిక వర్గమే దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ప్రభుత్వాన్ని కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కూడా నిరాధారంగా మేము ఆరోపణలు చేసినా కరెక్ట్ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతుగానే ఉంది సార్, ఇప్పటికీ ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. మార్వాడీలకు మద్దతుగా ఉంటుంది. వెంకటేశ్వరరాజు గారు చెప్పినట్లుగా కొంతవరకు నాసి రకం వస్తువులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే 1986 వినియోగదారుల చట్టం ఉంది, రైట్స్ చేసేటువంటి అవకాశం ఉంది. వారు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ కడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధంగా దాడులు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య మార్వాడీలు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు అనేటువంటి వేరియేషన్, ఈ విభజన అంటే వచ్చేటువంటి అవకాశం లేదా సార్? ఒక మాట చెప్పారు సార్, ఇప్పుడు ఎవరైతే అలిగేషన్ చేస్తున్నారో వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యత కాదు సార్. సో మేమైతే ఒకటి నమ్ముతున్నాం సార్, వాళ్ళు పక్క లోకల్ అని నమ్ముతున్నాము, వాళ్ళు ఇక్కడ పౌరులుగా మేము నమ్ముతున్నాం, వాళ్ళు ఏది స్పష్టంగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని కూడా మేము నమ్ముతున్నాం. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒకటి మాత్రం మేము చెప్తున్నాం సార్, వాళ్ళ విషయంలో ఎటువంటి ఏదో రచ్చ వీళ్ళు లేపుతున్నారో, ముస్లింల పేరు మీద రచ్చ లేపుతున్న వాళ్ళని కూడా ఎదుర్కోవాల్సిన బాధ్యత మార్వాడీల మీద కూడా ఉంటుంది. రేపు వాళ్ళు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయాలి. అరే ముస్లింల పేరు మీద ఎందుకు మీరు డివైడ్ చేసుకుంటూ ముందుకు పోతారని వాళ్ళు కూడా అనాలి. 100 సంవత్సరాల నుంచి మేము ఉన్నామని ఎట్లా అన్నారో వాళ్ళు కూడా 100 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు నిర్మాణాలు చేసిన నిర్మాణాలు కూడా ఈ హైదరాబాద్ లో చాలా ఉన్నాయని చెప్పి అది కూడా మార్వాడీస్ గ్రహించాలని మేము అంటున్నాం సార్. వాళ్ళకి బాధ వచ్చినప్పుడు స్పందన ఏ విధంగా ఉంటుందో వేరే వాళ్ళకి బాధ వచ్చినప్పుడు అదే విధంగా స్పందన వాళ్ళకు ఉండాలని మేము భావిస్తున్నాం సార్. దానివల్ల మంచి హార్మోనీ బ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఉన్నారు,
వెంకటేశ్వర్లు గారు మార్వాడికి ఇబ్బంది వచ్చి మార్వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు వెంకటేశ్వర్లు గారు రెస్పాండ్ అవుతారు. అదే ముస్లింలకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం వెంకటేశ్వర గారు ఇంకా వాళ్ళ మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వద్దని అంటున్నాం మేము. మీరు అదే బంద్ చేసుకోండి, మీరు అదే బంద్ చేసుకోండి. మీరు ఆ విషయం చెప్తా. నేను చెప్తా. మార్వాడికి సంబంధించిన వెంకట్ నేను చెప్తాను. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ అండ్ డూ ద బిజినెస్ అని ఎట్లా చెప్తుందో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 వరకు ఏదైతే మన మైనార్టీ రైట్స్ కానీ లేకపోతే ఏదైతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మైనార్టీ మీరే ఫాలో అవుతారు కదా చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో మతపరమైనటువంటి అంశం ఎక్కడ కనబడుతుంది? నాకు సంబంధించి దానికి అర్థం కాలేదు. ఇంకా మీ అందరి వర్షన్ అయిపోయింది, దయచేసి టైం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు అది పాడిందే పాట పాస్పల్ల దాసరా అన్నట్టున్నది. ఒక నిమిషం ఆగండి, ఇక నన్ను మాట్లాడనివ్వండి, ఎందుకంటే మా వర్షన్ చెప్పనియండి. ఇప్పుడు ఏదైతే నేనేమంటున్నా అంటే చెప్పండి. ఇప్పుడు ఏదైతే మేము బతకడానికి వచ్చిన వాళ్ళకు మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ. నేనేమంటున్నా అంటే దోపిడీ చేసే వాళ్ళకి ఎప్పుడైనా మేము వ్యతిరేకం. తెలంగాణ మీద దోపిడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ప్రతిస్పందన తీవ్రంగానే ఉంటది, ఎప్పుడైనా కూడా మీకు గమనించుకోవచ్చు. అదే విధంగా బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ సౌభ్రతత్వం గురించి మాట్లాడాడు. అరే బ్రహ్మాండంగా అనిపించింది. సరే మీరు మాట్లాడుతున్నారు ఇన్ని రోజులకైనా కూడా మన, ఎందుకంటే భారతీయ ముస్లింలు గో బ్యాక్ అనేది ఎవరండి? అదే పార్టీ. అదే విధంగా భారతీయ క్రిస్టియన్ల మీద దాడి చేసింది ఎవరండి? అదే పార్టీ. ఒక నిమిషం, భారతీయ ముస్లింస్ భారతీయ క్రిస్టియన్స్ అట్లే ఉంటుంది. నా మాట మీరు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించచ్చు, ఎందుకంటే రాసుకోండి. ఎందుకంటే నేను కూడా చెప్తా ఎక్కడెక్కడ మణిపూర్ లో క్రిస్టియన్ల మీద ఎలాగ దాడి జరిగింది, ఏ విధంగా తొందరపడకండి. ఆర్మీలో పనిచేసే వ్యక్తి వాళ్ళ భార్యను తర్వాత బయట తీపి రేప్ చేసి మానభంగం చేసి కూడా చూసినా అవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. అదే విధంగా దళితుల మీద దాడి, పెళ్లి చేసుకుంటే కూడా గుర్రం మీద ఎత్తే కూడా గుర్రం తీసి చంపేది కూడా చూసినా, ఆఖరికి మహిళను రేప్ చేసి ఆనవాళ్ళు దొరకకుండా. ఆగండి చెప్తే మీరు దయచేసి చేసుకోలేదని చెప్తున్నా. ఎందుకంటే సాభాతత్వం గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ వస్తాయి. అదే విధంగా ప్రాంతీయ విభేదాలు మీరు సూచించింది. ఎందుకంటే తెలంగాణ అంటే ఇటు మొక్కను తిప్పుకుని అటు మొక్కను తిప్పుకునేది కూడా మనం చూసినాం, ఎందుకంటే పార్లమెంట్ లోనే. అదే విధంగా గొడవలు లేని కాడ గొడవలు సృష్టించిన ఏ పార్టీ ఏదైతే ఉన్నదో అంటే వాస్తవంగా కలిసి ఉన్న పార్టీని విడగొట్టే పార్టీ మహారాష్ట్రలో కూడా ఎవరన్నది కూడా చెప్తారు. అదే విధంగా ఎందుకంటే దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అన్నది ఆర్టికల్ 90 ప్రకారం మేము కూడా అంగీకరిస్తాం. కానీ ఏదైతే తెలంగాణ వారిని ఏదైతే విద్వేషపూరితంగా ఏదైతే ప్రాంతం పేరు పెట్టి అదే విధంగా వ్యక్తులను మీరు చాతగాని వాళ్ళని చిత్రీకరించ మాత్రం ఏ పార్టీ కూడా మీ పార్టీ ఊకోదు, మా పార్టీ ఊకోదు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఊకోదు. ఎందుకంటే మీరు తెలంగాణలో, నేను తెలంగాణలో, ఇక్కడ జీవించే ప్రతి ఒక్కరు ఏ పార్టీలు ఉన్నా, ఒకవేళ ఏదైతే రామ్మోహన్ రావు గారు న్యూట్రల్ గా ఉన్నవారు కూడా, ఎందుకంటే పార్టీలో సంబంధం లేని వారు కూడా తెలంగాణకు సంబంధించిన వారే. ఇంకొక విషయం చెప్తే బీజేపీ మిత్రుడు ప్రాంతీయవాదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, ఎవరైనా ఎక్కడ బతకొచ్చు అంటే నేను ఒకటి చదివి వినిపిస్తా, మీరు మంచిగా కంప్లీట్ రాసుకోండి. ఇతర రాష్ట్రాల వాళ్ళు మా రాష్ట్రాల్లో ఎక్కువ చేస్తే అరెస్ట్ చేస్తామని అస్సాం బీజేపీ సీఎం హిమంత్ బిస్వా శర్మ హెచ్చరించారు. అదే విధంగా వేరే రాష్ట్ర వాళ్ళు నిబంధనలకు లోబడి నడవాలి, తమ రాష్ట్రంలో సున్నితమైన అంశాల మీద రాజకీయం చేసే ఇతర రాష్ట్రాల వ్యక్తులను అరెస్టు చేస్తాం. ఇది అస్సాం ముఖ్యమంత్రి చెప్పిన మాట. ఇదేంటండి మరి? అది నేను ప్రతి చెప్తున్నా, ఏ ప్రాంతంలో 28 రాష్ట్రాల్లో 8 కేంద్ర ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రాంతీయ భేదం ఉంటది. ఎందుకంటే అక్కడ ఉండి అక్కడ పాట పాడాలి. నేనేమంటున్నా అంటే తెలంగాణలో ఉంటే తెలంగాణ లాగా ఉండాలి, అదే విధంగా రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఉండాలి, ఢిల్లీలో ఉంటే ఢిల్లీ వన్ లాగా ఉండాలి. అంతే తప్ప కానీ ఈడికొచ్చి ఏ విధంగా విద్వేషపూరితంగా మీరు వేస్ట్ కాదు, మీరు పని చేయరు, మీరు 9 గంటలకు వేస్తారు, 10 గంటలకు వేస్తారు, 10,000 ఇస్తే పండుకుంటారు, 2,000 ఇస్తే పండుకుంటారు మాట్లాడితే వాస్తవంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరికైనా కోపం వస్తుందండి. ఇప్పుడు నేను అంటున్నా మార్వాడి వాళ్ళను గోబ్యాక్ అంటే కోపం ఎట్లా వస్తుందో, ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళను విద్వేషపూరితంగా మాట్లాడితే ఖచ్చితంగా కోపం వస్తుంది. విద్వేషాలు తప్పించుకోవాలి. అదే విధంగా తెలంగాణలో జీవించే మార్వాడులకు నేను చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళగా మీరు మా మంచిగా మాట్లాడలేదు. ఎందుకంటే మేము బిజినెస్ చేస్తున్నాం, ఇక్కడ మాకు ఆధార్ కార్డు ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, అదే విధంగా భారతదేశం అంతా ఒకటే కదా, అంత ఒకటే, మేము కాదనట్లేం. కానీ ఇక్కడికి వచ్చి జీవించే విధానంలో ఎందుకంటే దోపిడీ విధానం తగ్గించుకోమని చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొంతమంది, ఎందుకంటే కొన్ని షాపులలో తెలిసిన వారు పోతే ఒక రేటు, తెలియని వారు పోతే ఒక రేటు. కంక్లూడ్ చేస్తా. భాష వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, భాష రాని వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేయడం మానేసి అందరినీ సమానంగా చూసుకోమంటే వాళ్ళు వ్యాపారం చేసుకోమంటే తప్పు లేదు. కానీ వ్యాపారం పేరిట దోపిడీ చేస్తాం.
కొంచెం తెలిసి కొంచెం తెలియక ఎక్కడో హేమంత్ బిశ్వ శర్మ అన్నాడని హేమంత్ బిశ్వ శర్మ దగ్గర ముఖ్యమంత్రి మీ స్టాండ్ మీరు చెప్తున్నారు, నా స్టాండ్ నేను చెప్తున్నా వినండి. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూ కదా వాళ్ళకొక్కటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి వెంకట్ గారు నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నేను బీజేపీ వాడిని కాదు, ఒకటి గుర్తుపెట్టుకోమనండి. నెంబర్ 1. నెంబర్ 2, హేమంత్ బిశ్వ శర్మ ఏదో ఇచ్చాడని కాదు. అక్కడ హూతీసు కుక్కీస్ ఏదైతే జరిగిందో అక్కడ ఎన్నేళ్ల నుంచి 30-40 సంవత్సరాల నుంచి హిందువుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ప్లీజ్ మీరు మాట్లాడండి, నేను మాట్లాడలే. దట్ ఈస్ విచక్షణ జ్ఞానం. నేను చెప్తాను వాళ్ళు మాట్లాడిన దానికి నేను చెప్తాను. మీరు దేశవ్యాప్తంగా మీకు మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి మతపరమైన మరి ముఖ్య ప్రాంతీయపరమైనటువంటి వాళ్ళు లేపట్టారు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కదా వెంకట్. వెంకటేశ్వరరాజు గారు మనతో పాటు శాంతిలాల్ జైన్ గారు ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక్కసారికి ఇంత ఇష్యూ రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలంగాణ అస్తిత్వానికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఘర్షణ అనేది ఆమంగల్లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కాదు కదా శాంతిలాల్ జైన్ గారు. వెంకట్ గారు ఒక్క విషయం చెప్తా వినండి. ఇవాళ వెంకటేశ్వరరాజు గారు మనతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి శాంతిలాల్ గారు ఉన్నారు. ఒకసారి వారి సమస్య మీరు వినండి, దానికి సంబంధించి మీ పార్టీ వైఖరి కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. శాంతిలాల్ గారు. అవునండి, మేము ఏం పార్టీకి ఇది చేస్తలేమండి. ఎవరికి పార్టీ, మనం అందరు పార్టీలు ఒకటే ఉన్నారు. మేము తెలంగాణలో ఎన్నో ఏడాది నుంచి ఉంటున్నాము. ఇక్కడ మాకేం బాధ లేదు. మేము కూడా న్యాయంతోని బేరం చేస్తున్నాము. ఈ ఎన్నో ఏడాది నుంచి ఇక్కడ చేస్తున్నాం. మా మీద ఒక్కటి కూడా ఇట్లా కంప్లైంట్ రాదు. కంప్లైంట్ వస్తే కూడా మేము దానికి నివారణ చేస్తామండి. అట్లా ఏం లేదు, ఇంతవరకు అయితే రాలేదు మా దగ్గర. మేము శాంతంగా ఉంటాము, శాంతంగా ఉండాలా అందరని మాకు ఇది ఉద్దేశం ఉంటుందండి. కానీ ఎందుకు అక్కడెక్కడ దానికి సంబంధించి దాడులు జరుగుతున్నప్పుడు కానివ్వండి, కొంతవరకు రీసెంట్ గా జరిగినటువంటి దుర్భాషలు ఆడడం కానివ్వండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు కూడా ఖండిస్తారా శాంతిలాల్ గారు? ఏమండి, రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆమల్గల్ కానివ్వండి, లేదా సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ కానివ్వండి, వీటిని మీరు కూడా ఖండిస్తారా? ఖండిస్తారండి. అదైతే ఇట్లా కావద్దు, ఇట్లా ఉండదు, ఇట్లా కావద్దు. అది బై మిస్టేక్ అయిపోయింది అనుకుంటా. అది ఒక మనిషికి కోపం వస్తే ఏమైనా అది అయిపోతుంది, కానీ అట్లా కావద్దు. అట్లా ఏం లేదు. ఇంత ఎన్ని ఏడాది నుంచి ఎప్పుడైనా ఎన్నో ఏడాది నుంచి అది ఒకటి అయింది అట్లా, కానీ ఎప్పటికీ కాదు అట్లా. కానీ తెలంగాణలో మీరు పూర్తి స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వాలతో పాటుగా పూర్తి స్థాయి సహకారం మీకు ఉంది కదా. ఇక్కడ మీరు కూడా ఒక భాగస్వాములుగా, సాధారణ పౌరుడిగా నివసించేటువంటి ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నారండి. అందరు మాదైతే అదే ప్రయత్నం ఉంటది. అందరితోని మేము కలిసి ఉండాలా, మంచిగా ఉండాలా, అందరు డెవలప్ కావాలా, అదే ఉంటది మాకు ఉద్దేశం. ఎవరికి కింద చూపెట్టదు, ఇట్లా ఏం చేయదు అని మా ఉద్దేశం ఉంటుందండి. వెంకటేశ్వరరాజు గారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే వెంకట్ గారు, ప్రపంచంలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్స్, భారతదేశ కాంట్రాక్టర్స్ గ్లోబల్ టెండర్స్ అని ఉంటాయి. ఈ గ్లోబల్ టెండర్స్లలో టెండర్స్ వేస్తే విదేశాలలో కూడా మన యొక్క భారతీయులు వెళ్లి భయంకరంగా వేల లక్షల కోట్ల కాంట్రాక్ట్ చేస్తున్నారు. అటువంటిది వాళ్ళు ఎలగొట్టాలా? వాళ్ళు అక్కడి నుంచి దేశాలు దాటిపోతున్నారు విదేశాలలో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్స్. అదొక విషయం. తర్వాత ఇన్ఫిల్ట్రేటర్స్ అనేటువంటి విషయానికి వస్తే ముస్లిమ్స్ అని అంటారు ఏంటి? ఇన్ఫిల్ట్రేటర్స్ కు ముస్లిమ్స్ కి తేడా లేదా? తేడా గమనించాల్సిన అది ఉందా? ఒక విషయం ఏంటంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అక్కడి నుంచి దొంగతనంగా వచ్చి ఇక్కడ ఎవరైతే రోహింగ్యాలు, ఇక్కడ ఎవరైతే బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు, ఏం సపోర్ట్ అనేటువంటిది దొంగ సపోర్ట్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. వెంకటేశ్వరరాజు గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఈ మార్వాడీస్ గో బ్యాక్ అనేటువంటి నినాదం వెనకాల ఎవరున్నారనేది మీ అభిప్రాయం? ఒక నిమిషం ఆగండి, అందరూ ఆగండి. ఎందుకంటే కత్తి చేతిలో పట్టుకొని మొత్తం వేదన యుద్ధం చేయమన్నట్టున్నది.
ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చేతిలో వాళ్ళకు రక్షణ శాఖ ఆయన చేతిలో ఉన్నది, ఆయన ఒక బాధ్యత గల మంత్రి. ఆ విధంగా మాట్లాడద్దు. ఉన్నారు అంటే నిజంగా తేల్చింది, ఉన్నారు అని తెలిసిందంటే నీకు ఉన్నారు అని తెలిసిందంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్టే. ఒక కేంద్రానికి సంబంధించి ఒక మంత్రి ఒక మాట మాట్లాడంటే రోహింగ్యాలు హైదరాబాద్ లో ఉన్నారు అన్ను. ఒక చిన్న విషయం ఇష్యూ కానివ్వండి, హైదరాబాద్ లో రైట్ రామూర్తి గారు ఆ ఇష్యూ వద్దు. ప్రెసెంట్ ఇక్కడ నలుగుతున్నటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. వెంకటేశ్వరరాజు గారు రామూర్తి గారు రామ్మోహన్ రావు గారు నేను 2 నిమిషాలు మాట్లాడతాను. హైదరాబాద్ లో రోహింగ్యాల లేదా ముస్లిం ఇష్యూవా, దీనికి సంబంధించి మతపరమైనటువంటి ఇష్యూయా, మతపరమైనటువంటి ప్రాథమిక హక్కుల అనేటువంటి ఇష్యూ పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతం సంచారంగా ఎక్కడైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది మార్వాడీలకి. వీరు ఇక్కడికి వచ్చి నివసించి ఇక్కడ బిజినెస్ చేయడంలో తప్పేముంది? ఇక్కడ ట్యాక్స్ కడుతున్న దాంట్లో తప్పేముంది? ఆర్థికంగా ఇక్కడ ప్రతిఘటన ఎక్కడొస్తుంది? ఈ ఇష్యూస్ గురించి మాట్లాడతాం మనం. ఇప్పుడు సిరిసిల్ల నుంచి బాంబేకు కోరుట్ల సిరిసిల్ల మెట్టుపల్లి నుంచి రోజుకు 4 బస్సులు పోతాయి సార్. సూరత్ లో భీమండిలో బతుకుతున్నారు కదా మన వాళ్ళు కూడా, మన చేనేత కార్మికులు పోతున్నారు, ఇక్కడ ఉపాధి లభించి అడిగిపోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఎక్కడో అక్కడ పని చేసుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడతాడు. ఇప్పుడు నేను మా ఊళ్ళో కూరగాయలు సంచి పట్టుకొని నేను రోడ్డు మీద పోను, హైదరాబాద్ అయితే పోతా. ఇవి ఉంటాయి, కొన్ని దేశాలు ఉంటాయి. కనుక ఏమంటే వలసలు అభివృద్ధి చేస్తాయి. నేను చెప్తున్నా, ప్రపంచంలో బిల్ క్లింటన్ ఒక వ్యాసం రాసిండు, అమెరికా మాజీ అధ్యక్షుడు. వలసలు ఎప్పుడు ఎందుకు వచ్చినాయి ఇక్కడికి అని ఆలోచించి వలసలు అంటే అభివృద్ధి చేస్తాయట, సమాజాన్ని అభివృద్ధి చేస్తాయి, అభివృద్ధిలో భాగం అవుతారు వాళ్ళు కూడా. నేనేమంటున్నానంటే ఇక్కడ 2 విషయాలు. జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదప్పి గరి చేశాను శ్రీరామచంద్రుడే. అయ్యా శ్రీలంక బ్రహ్మాండం బంగారు లంక ఇక్కడే ఉందామని తమ్ముడు అంటే, లక్ష్మణుడు అంటే వద్దాయా మన అయితే మనం పోదామన్నారు. ఇప్పుడు వలసలు పెరిగినాక, ప్రపంచం కుగ్రామంగా మారిపోయినాక ఎవరిని ఎక్కడ నిర్వహించలేము. నెంబర్ 1. నేను వృత్తుల చెప్తే మీరు ఆపారు. నేను చెప్తున్నా, ఇవాళ సెలూన్లు మంగళవాళ్ళు నడుపుతలేరు, చాకలు వాళ్ళు మాత్రమే డ్రై క్లీన్ సెంటర్ నడుపుతలేరు. అట్లానే స్వీట్ షాపులు రేట్లు నడుపుతున్నారు. ఇవాళ ఒక ఆయన కొత్తగా హైదరాబాద్కి వచ్చాట, చూసి స్వీట్ షాప్ రేట్లు ఏం చేస్తారంటే రేట్ల వృత్తి స్వీట్ షాప్ అని రాసుకున్నాడట. అట్లుంటే పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఇవాళ కేవలం సమాజాన్ని చీల్చే చర్యలు అంటున్నాను. దయచేసి అందరం కూడా ఆర్టికల్ 19(1) క్లాస్ పాటించాలి. ఎవరైనా పెత్తనం చేస్తే మాత్రం ఖచ్చితంగా కాళోజీ నారాయణరావు గారు స్ఫూర్తి మనకు. అరే మనోడ ద్రోహం చేసి ఇక్కడే పాతి పెడతా, వేరే ఒకటి వచ్చి పొలి మీద తలిపి కొడతా అన్నాడు. అది ఆనాడే నిజమే అంటున్నాను నేను. తెలంగాణ సమాజాన్ని అవమానించడము, ఇక్కడికి వచ్చి భాషను అట్లాగే ప్రాంతాన్ని లేకుంటే మనుషులను అవమానిస్తే తప్పనిసరి మన దేశం వస్తుంది. భాష, మతము, కులము, ప్రాంతం ఈ 4 భావోద్వేగాలు దాన్ని సాధారణీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? ఎక్కడో జరిగినటువంటి ఇవాళ పట్టణీకరణ పెరిగినాక, నగరీకరణ పెరిగినాక, ప్రపంచం అంతా కుగ్రామం మారినాక మీరు ఎవరిని ఆపుతారు? ఇప్పుడు బంగారం వ్యాపారం మార్వాళ్ళు చేస్తారు అంటున్నారు కదా. నేను లలితా జువెలర్స్ లేకుంటే మానేపల్లి లేకపోతే జిఆర్టీ ఆపగలుగుతారా మీరు? ఇవాళ అమెజాన్ వచ్చింది, మనకు రకరకాల యాప్స్ వస్తున్నాయి, ఇంటికి తెప్పించుకుంటాం కదా, వాటిని ఆపగలుగుతారా? అంటే నేనేమంటాను, ఎక్కడికి పోతున్నాం మన సమాజంలో? ఒక మార్వాడిని ఆపితే మొత్తం సమాజం బాగుపడద్దా? అందుకని ఏ కుల వృత్తులు అయితే వ్యతిరేకిస్తున్నారు వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు, ఆ కుల వృత్తులు మరణిస్తున్న ఆధునికంగా మారాల్సిన అవసరం వాళ్ళకుంది, మనకుంది అంటున్నాం ఇవాళ. కనుక గప్చుపులు అమ్ముకునే బండివాడు ఏం చేసిండు, లేకుంటే స్వీట్ అమ్ముకుంటే ఏం చేసిండు, పాలు అమ్ముకుంటే ఏం చేసిండు, బంగారం అమ్మితే వీళ్ళకంటే ఎక్కువ కొన్ని 100,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు కదా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు. కార్పొరేట్ సంస్థలను ఇవాళ పెట్టుబడి ఎల్పిజి వచ్చిన తర్వాత ప్రపంచంలో దేన్ని ఆపలేం సార్. చైనా లాంటిది గోడ కట్టుకున్నదే ఇవాళ గోడ దాటి వస్తున్నది. వాళ్ళ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు భారతీయులే, మనతో కలిసిపోయి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒకటి కీలకమైంది రామ్మోహన్ రావు గారు, ఒకటి కంచా ఐలయ్య గారు ఒక బుక్ రాయడం జరిగింది, బిజినెస్ చేయడంలో వారికి మించినటువంటి తెలివి లేదు అనేది. కానీ అప్పట్లో దానికి సంబంధించి విమర్శలు వచ్చినాయి. కానీ వీరు కష్టాన్ని నమ్ముకొని వీరు ఈ విధంగా ఇక్కడ ఉంటే వీరి మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీంట్లో దోపిడీ ఎక్కడుంది? కోటిచ్చి కోమటిని కొన్నానట. కోటల మీద కూడా సామెత మంచిది. ఇప్పుడు కోమటిని పేద అనొద్దు, గోధన సాదా అనొద్దు అనే సామెత కూడా ఉంది. తెలంగాణలో మంచిగా సామెతలు. నేనేమంటున్నా అంటే కోమటి పేదోడైనా సరే బ్రహ్మాండంగా ఒక చిన్న రూపాయి ఇస్తే 10 రూపాయలు చేస్తారట. మరి వాళ్ళకి ఆ తెలివి ఉన్నది, నాలాంటి ఉండదు. నేను కేవలం సామాజికవేత్తగా పనిచేస్తుంటా. అందుకని నేనేమంటున్నానంటే
కులాలను అవమానించకండి దయచేసి. కులాల పేరు మీద పెట్టి సమాజాన్ని విభజించకండి. ఇప్పటికే మతం పేరు మీద జరుగుతుంది, విభజన జరిగింది, కులం పేరు మీద జరిగింది, ఆఖరి ప్రాంతాల పేరు మీద జరిగినాయి. ఆనాడు ఆ ఉద్యమం తెలంగాణ ఉద్యమం పోలికేలేదంటున్నారు. మార్వాడీలు ఒప్పుకుంటున్నారు. ఇవాళ నేను 4-5 టీవీల్లో వాళ్ళు ఉన్నాను, మార్వాడీలు ఒప్పుకుంటున్నారు. మేము ఆధిపత్య ధోరణి కాదు. ఒకవేళ ఆమన్గల్లో కానీ లేకపోతే మా గజ్జలు కూడా జరిగింది సార్. జరిగితే శాంతిలాల్ గారు కూడా ఉన్నారు. శాంతిలాల్ గారు, ఆధిపత్య ధోరణి ఏమైనా ఉందా? సమీపంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని సమన్వయం చేసుకుంటూ మీరు కూడా సాగించేటువంటి ప్రయత్నం లేదా? అలాంటి వాతావరణం కనిపించట్లేదా మీ సరౌండింగ్స్ లో? అట్లా ఏం లేదండి. మేమైతే ఇప్పుడు ఒక మాట వాళ్ళు కూడా అన్నారు కదా, పెద్ద పెద్ద షోరూమ్ వచ్చింది, ఇది వచ్చింది. ఇక్కడ ఇప్పుడు డిమార్ట్ వచ్చింది, మన రిలయన్స్ ఉన్నది, అంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ గురించి మాకు కూడా ఇది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. కానీ మేము కూడా అట్లా ఏం చేస్తలేము కదా, అట్లా ఇది చేస్తలేము. అందరికి ఒక పెద్దోళ్ళు వస్తే చిన్నోళ్ళకి ఇది అవుతుంది, ఎట్లయినా పరకు అవుతుంది, కష్టం అవుతుంది. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటోళ్ళు కూడా అట్లా వాళ్ళకు ఇది ఉన్నది. కానీ అట్లా ఏం లేదు, అందరు ఒకటే ఉన్నారు. మన ఇది చేసి కష్టంలో చేస్తే అంతా మంచిగా ఉంటుంది, మంచిగా అవుతుంది. అట్లా ఏం లేదు, అందరూ మంచిగా ఉంటారు. అట్లా ఒకరికి చేస్తే అది మంచిగా లేదు. మార్వాడి గో బ్యాక్ అంటే ఇది మంచిగా లేదు, అంతే, ఇంకేం లేదండి. శాంతిలాల్ గారు, మన ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరు కానివ్వండి, పార్టీ ప్రతినిధులు కానివ్వండి, మీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు పూర్తి స్థాయిలో. మీరు కూడా తెలంగాణలో భాగమే అంటున్నారు. కాబట్టి మీరు దానికి సంబంధించి ఏమంటారు? అవునండి, మేము కూడా మా తెలంగాణలో ఉంటున్నాం ఇన్ని ఏడాది నుంచి. మేము కూడా వాళ్ళ కోసం ఏమైనా చేయాలా, ఇది మా ఉద్దేశం ఉంటుంది. ఇంకా జరూరు చేస్తాం, అట్లా ఏం లేదు. తెలంగాణ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, అందరికీ మేము సపోర్ట్ చేస్తాం, అట్లా ఏం లేదు. కలిసి ఉండాలి, అంతే, ఇంకేం లేదు. శాంతిలాల్ గారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించి? 120 years అయిందండి. మా ముత్తాతలు వచ్చినారు, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే చదివినాం, ఇక్కడనే అంతా చేసినాము, పెళ్లి చేసినాము, ఇక్కడనే ఉంటున్నాము. ఇంకా మా పిల్లలు కూడా ఇక్కడనే ఉంటున్నారు, చదువు ఇక్కడనే అవుతుంది అందరిది, మంచిగా ఉంటున్నారు. అట్లా ఏం ఇంతవరకు అయితే మాకు ఏం కష్టం కాలేదండి. ఇక తెలంగాణలో మేము మంచిగా ఉన్నాము, మంచిగా ఇది చేస్తామండి. అట్లా 120 ఏళ్ళు, దాదాపు 120 ఏళ్ళు అంటే దాదాపు 4-5 తరాలు దానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం వస్తుంది, మీకు ఆందోళనకరంగా లేదా ఈ ఇష్యూకి సంబంధించి? ఏమండి, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఏదైతే ఈ వివాదం జరుగుతుందో మీకేమనిపిస్తుంది ఈ ఇష్యూకి? అంటే మేము ఎక్కడ పోతాము, మాకు ఇక్కడ ఎవరు లేరు, రాజస్థాన్ లో ఎవరు లేరు, ఇల్లు లేదు, ఏం లేదు. మాకు అన్ని ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే సస్తాం. మాకు ఇక్కడ పోయేటి ఉంటుంది అని ఎక్కడ జాగా లేదు మాకు. అట్లా చెప్తే మంచిగా లేదండి అది మార్వాడి గో బ్యాక్ అంటే. గతంలో కరాచీ బేకర్ అంటే మనది కాదని పాకిస్తాన్ పలుకొట్టే సందర్భాలు ఉన్నాయి సార్. కొన్ని మూకలు అది ఏ పార్టీ మన అందరూ తెలుసు. ఏమంటే వాళ్ళు కూడా ఇవాళ మీరు కరాచీ బేకర్ కొండి 3 నామాలు పెట్టుకొని కనపడుతున్నారు. దుర్మార్గం, మేము హిందువులమైనా, మేము ఇప్పుడు మన శాంతిలాల్ కట్టినట్టు 100 నెలల క్రితం వచ్చిన మాకు ఆడ ఏం లేవు, ఇక్కడనే ఉన్నామని చెప్పి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా దయచేసి రామ్మోహన్ అన్న గారు ఇప్పుడు ఏంటంటే దేశంలో జరిగేది కూడా మనం కులంకుశంగా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కులానికి సంబంధించి కానీ, ఏదైతే మన మతానికి సంబంధించి కానీ ఇలాంటి గొడవలు సృష్టించబడుతున్నాయి. కాబట్టి వీటి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి, విద్వేషపూరితంగా కూడా ఎవరు మాట్లాడద్దు. అదే విధంగా అయితే వీళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా వాస్తవం దానికి సంబంధించి కూడా అందరూ కూడా ఏకీభవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేది ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రతీక. అలాంటిది మనం అందరం కూడా ఏకత్వంగా ఉండాలి. కొంత భిన్నమైనటువంటి మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు ఎన్నున్నప్పటికీ మనం ఏకత్వంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామూర్తి గారికి, వెంకట నాయక్ గారికి, వెంకటేశ్వరరాజు గారికి, రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా శాంతిలాల్ జైన్ గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశం యొక్క మత, కుల, ప్రాంత, వర్గ, వర్ణ వివక్షతలు లేకుండా అందరు ఏకత్వంతో ఉంటేనే కొంతవరకు అందరు కూడా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మాత్రం ఈ మార్వాడీస్ ఇష్యూస్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలా, లేకపోతే దీన్ని ఎక్కడ ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ ఇష్యూస్ని ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి మెగా డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.